కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. 64 సంవత్సరాల వయసున్న ఒక పెద్ద ఆయన వచ్చారు డాక్టర్ గారి దగ్గరికి. లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో పూర్తిగా సౌండ్స్ వస్తున్నాయి, లాగేస్తోంది, నడవలేకపోతున్నాను. దాంతోపాటు వెనకాతలు ఏదైతే వెన్నుముక్క దగ్గర కూడా విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను అంటున్నారు. ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే 50 ఏళ్ళ పైబడి వచ్చిన వాళ్ళకి ఈ మోకాళ్ళ అరుగుదల, కేళ్ళ అరుగుదల, లేకపోతే మోకాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని అంతవరకు తెచ్చుకునే కన్నా ముందుగానే మనం ఎలా పసిగట్టగలుగుతాం? ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ ఈ వయసులో వాళ్ళు చెబుతున్నప్పుడు అది వినటానికి చాలా కష్టంగా ఉంది. నాకు అనిపించింది ఇలాంటి పరిస్థితి ఈ స్టేజ్ రాకముందే మనం ఏం చేయాలి, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు జస్ట్ నార్మల్గా స్టార్ట్ అయినప్పటి నుంచే మనం ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్ తీసుకుంటే ఈ స్థాయికి వచ్చే పరిస్థితి ఉండదు కదా అనిపించింది. ఈ విషయం కోసం చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. మీలో కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఎన్ని రకాల హాస్పిటల్స్ తిరిగినా కూడా దానికి పరిష్కారం దొరకటం లేదు అని. కానీ ఏలూరు నుంచి వచ్చినటువంటి డాక్టర్ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ టిఎన్ రాజు గారు విశాఖలో ప్రతి నెల 4వ తేదీన మెడికల్ క్యాంప్ పెడుతూ ఎంతో మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అసలు ఈ పెద్దయిన వచ్చినటువంటి పెయిన్ ఆ ట్రీట్మెంట్ కోసం ముందు అడిగి తెలుసుకొని ప్రికాషన్స్ ఏంటో కూడా అడుగుదాం. నమస్తే డాక్టర్ గారు. చూస్తున్నప్పుడే ఆయన చెప్తుంటే భయం వేస్తుందండి నాకు. ఎందుకంటే విపరీతంగా లాగేస్తోంది, నరాలన్నీ కూడా సౌండ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఏంటి సార్, మీరు కూడా ఆయుర్వేద పట్టి వేశారు? ఒకటి వయస్సు రీత్యా వచ్చేటువంటి సమస్యలు ఒక రకం, యూత్లో వచ్చేటువంటి సమస్యలు ఒక రకం. వయసు రీత్యా మనం ఎలా చూస్తామంటే, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా వయసు రీత్యా అరుగుదల అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు అన్నమాట. అది వచ్చిన ఎగ్జాంపుల్, మనం ఒక బండి కొనుక్కుంటే ఎంత కొత్త బండి అయినా 10 సంవత్సరాలకి అది అరుగుదల వస్తుంది, పాతదవుతుంది. దాన్ని మనం రిపేర్ చేసుకోగలం, కానీ మళ్ళీ కొత్త బండిని మనం చేయలేం. ఇతను ఏంటంటే వయసు రీత్యా ఆయనకి అరుగుదల అనేటువంటిది ప్రారంభమైంది, వచ్చింది. యాక్చువల్గా ఇతను ఓల్డ్ పేషెంట్. ఈయన గత 5 నెలల నుంచి మా దగ్గర వాడుతున్నారు. ఆయనకి ఎట్లా ఉంది అంటే, మనకి మీరు ఎలా ఉంది సార్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత, మెడిసిన్ తీసుకున్న తర్వాత? రిలీఫ్ వచ్చిందా? ఏంటనిపిస్తుంది అంటే మీ పెయిన్ మీరు చెప్తేనే అందరికి అర్థమవుతుంది. ఏంటి? ఫస్ట్ బ్యాక్ పెయిన్ గురించి వచ్చాను. బ్యాక్ పెయిన్ చాలా ఉండేది. వేరే హైదరాబాద్లో ఏదో హాస్పిటల్ ఇంజెక్షన్ చేశారు, అది చేశారు, తగ్గలేదు. సార్ దగ్గర వచ్చినాకనే కొద్దిగా చేంజ్ అనిపించింది. నేను రెగ్యులర్గా రాలేకపోయినా లాస్ట్ మంత్ రానందుకు కొద్దిగా నొప్పి ఎక్కువైంది. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు కాలు సమస్య ఏంటండి? కాల్లో సూది పొడిచినట్టుగా అనిపిస్తుంది, నరం లాగుతుంటది. ఇది నా ప్రాబ్లం. ఇప్పుడు నడవలేకపోవడం, ఏ పని చేయడానికి కూడా ఇబ్బంది. నేను అసలు యాక్చువల్గా డ్రైవర్ని, డ్రైవింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అని సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మీకు ఈ పెయిన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి? ఇవి సుమారుగా బ్యాక్ పెయిన్ అయితే 2011లో వచ్చింది. అప్పటి నుంచి ఫిజియోథెరపీ చేశాను, జనరల్ మెడిసిన్స్ తీసుకున్నాను, అన్నీ తిరిగేసాను. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ బ్యాక్ పెయిన్ బాధపడుతాను. లేటెస్ట్గా ఏదో వెన్నుముకకు ఇంజెక్షన్ చేస్తామంటే చేపించాను. దానికి దగ్గర 1,30,000 తీసుకున్నారు వాళ్ళు, తగ్గలేదు. ఇక్కడికి వచ్చినాకనే కొద్దిగా నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది, బాగుంది. సో జనరల్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్. ఆయనే చెప్పారు మనం అడగకుండానే, నేను డ్రైవింగ్ ఫీల్డ్ అంటే సిట్టింగ్ కానీ లేకపోతే ఇట్లా నడుము ఉంచి ఉంటుంది. ఇలా చూస్తే ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా మోస్ట్లీ కాస్త యూతే. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ బట్టి అది చూస్ చేసుకుంటున్నారు. బట్ రకరకాల యాంగిల్స్ కూడా చూస్తాం సార్. అది వాళ్ళకి ఇప్పుడు ప్యాషన్ అనిపించవచ్చు, కానీ సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత అదొక పెద్ద సమస్యగా మారుతుంది. దానికోసం కూడా మీరు ఒకసారి చెప్పండి సార్. అదేనండి, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ డ్రైవింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మనం గమనిస్తే, వాళ్ళు డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు కూడా వాళ్ళ వెన్నుపూస పైకి కిందకి అంటూనే ఉంటుందండి. ఎందుకంటే మరి వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ రోడ్ల మీద ఆటోమేటిక్గా వెహికల్తో పాటు వాళ్ళు కూడా ఎగురుతూ ఉంటారు. దానికి ఏంటంటేనండి, మనం ప్రత్యేకంగా వాళ్ళ డ్యూటీ గురించి వాళ్ళు డ్యూటీకి వెళ్ళాల్సిందే. కాకపోతే అట్లాంటి వాళ్ళు
కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మెయిన్గా దురలవాట్లు ఏమైనా ఉంటే మానేవేయడం, ధూమపానం కానీ మద్యపానం కానీ లాంటిది ఉంటే పూర్తిగా మానేసుకోవడం, ఉన్న దాంట్లోనే ఒక మంచి పౌష్టికాహారం తీసుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలండి. తెల్ల బియ్యం మీదే పూర్తిగా ఆధారపడకుండా రాగి జావ కానీ జొన్న రొట్టెలు కానీ, మన భారతీయ సంస్కృతంలో ఎన్నో రకాలైనటువంటి మంచి చిరుధాన్యాలతో కూడినటువంటి ఆహారాలు ఉన్నాయండి. అట్లాంటివి సేవించడం ద్వారా వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కాల్షియము విటమిన్ ఇట్లా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళు ఎప్పటికప్పటికీ వాళ్ళ బాడీ వాళ్ళకి సరిపోతూ ఉంటుందండి. సో మెయిన్ ఏంటంటే యూత్ అయితే లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మంచిగా చేసుకోవాలి. రెండవది మంచి పౌష్టికాహారం అనేటువంటి తీసుకోవాలి. పౌష్టికాహారం అంటే ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సింది, చాలామంది ఆయుర్వేద డాక్టర్స్ కానీ అలోపతి కానీ చెప్తుంది వైట్ ఫుడ్స్ అనేటువంటిది అవాయిడ్ చేయమంటున్నారు. కంప్లీట్గా వైట్ ఫుడ్స్, ఇడ్లీ కానీ దోశలు కానీ ఉప్మాలు కానీ రైస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేసి మనం ఏదైతే కాస్త బలం ఉంది అనుకుంటాము. వై షుడ్ అవాయిడ్ ఓన్లీ వైట్ ఫుడ్స్? దానికోసం రీజన్ కూడా డెఫినెట్లీ ఇప్పుడు వైట్ రైస్ అంటే మనం తినేదంతా కూడా బాగా పాలిష్ అయిపోయినటువంటి రైస్ అండి. అంటే బలం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఊక ద్వారా వెళ్ళిపోతుంది పొట్టు అంతా. ఇంకా మనం తినే దానివల్ల అసలు ఏ రకమైనటువంటి మనకి బలం కూడా దానివల్ల చేయకూడదు అనమాట. అట్లాగే మినపగుళ్ళు వాడతారు, సాయి మినపగుళ్ళు వాడతారు. అది కూడా దానివల్ల కూడా అసలు ఏమీ హెల్ప్ ఉండదు అనమాట. ఎందుకంటే పొట్టు లేదు కదండి దాని మీద. పొట్టు ఉన్నది కొంతవరకు బెటర్. కానీ ఎక్కువగా ఈ రాగి జావ, కొర్రల జావలు, జొన్న రొట్లు ఇట్లాంటి మనిషికి బాగా సహాయపడతాయి. బియ్యంగా తినాల్సి వస్తే ముడి బియ్యం అన్నం తినడం చాలా మంచిది అనమాట. ఇట్లాగా ఒక మనిషి చాలా గమనించుకోవాల్సిన విషయం నేను చెప్పేది యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్గా, మార్నింగ్ మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం దానివల్ల మనకి ఏం లాభం జరిగింది. మనము అనవసరమైనటువంటి ఏదో ఆ పొట్టు తీసేసినటువంటి ఆమె గుళ్ళో నుంచి 2 దోశలు 2 రొట్టెలు తింటే దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది. లేదు మంచిగా రాగి జావ లాంటిది మజ్జిగతో కలుపుకొని తాగితే అది ఎంత మనకు లాభం చేకూరుస్తుంది. ఇట్లాంటిది కంపేర్ చేసుకోవాలి. మీరు చెప్పిన దాంట్లో టఫ్ పాయింట్ సార్. మనం మార్నింగ్ తినే బ్రేక్ఫాస్ట్ ఇది మనకి ఏం చేస్తుంది అని ఎవరు ఆలోచించం. 90% కాదు 99.9% పొద్దున్న అయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేయాలి. కరెక్ట్, ఇదే మా కాన్సెప్ట్. సో దాంట్లో నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఫైనల్గా ఇప్పుడు అందరికీ తెలిసిన విషయాలండి, యూత్ అయినా సరే పెద్ద వయసు వాళ్ళ టీవీ మాధ్యమాలు మనకు అన్నీ చక్కగా వివరంగా చెప్తున్నాయి. మంచిగా ఆకుకూరలతో భోజనాలు చేయడము, మరి మిల్లెట్స్ ఎక్కువగా వాడుకోవడం, ఇట్లాంటివి చేసుకోవడం వల్లే మనం ఆరోగ్యంగా ఉంటామండి. ఎస్ సార్. సరే, ఈ పెద్ద ఆయన చెప్పినట్టు 2011 నుంచి ఆయనకున్న బ్యాక్ పెయిన్ ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్న తగ్గలేదు. బట్ మీరు ఇస్తున్నటువంటి మెడిసిన్ ప్రత్యేకత ఏంటి సార్? అదేంటంటే ఇప్పుడు నేను కూడా ఆయుర్వేదంలో అతనికి ఏదో పూర్తిగా అయిపోతుంది అని నేను చెప్పను కానండి. ఇప్పుడు ఆయన 64 సంవత్సరాల వయసులో కనీసం ఆయన పైన ఆయన చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకుండా. దానికి కావలసినటువంటి అనుబంధమైనటువంటి ట్రీట్మెంట్ మా దగ్గర మంచి కాంబినేషన్ ట్రీట్మెంట్ ఉందండి. దాంట్లో చాలా లుంబాటోన్ అని ఒక ఎక్సలెంట్ మెడిసిన్ ఉంది, దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. అది వెన్నుపూసల్లో అరిగిపోయినటువంటి గమ్ము మళ్ళా రీజనరేషన్ అవ్వడానికి సహాయపడుతుంది. అట్లాగే ఆయుర్వేదంలో కూడా పెయిన్ ఏదన్నా బాగా ఎక్కువగా ఉంటే అప్పుడప్పుడు వాడుకోవడానికి ఫ్లెక్సీ అనేటువంటి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. అట్లా ఒక మనిషికి ఉన్నటువంటి ఆ పెయిన్, తర్వాత డిస్క్ ఎంతవరకు అరిగింది, ఆ ఎంఆర్ఐ ఎక్స్రే రిపోర్ట్ని బట్టి వాళ్ళకి మెడిసిన్ అంతా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్. నమస్తే.